హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి కేవలం ఒక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ వన్ డేలో బ్రీఫ్గా మీరు రివైజ్ చేయాల్సిన టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్తాను. ఈ వీడియోలో ఫార్మస్యూటిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్తాను. బ్రీఫ్గా చూసుకొని వెళ్ళండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫార్మకోపియా గురించి, అంటే ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా ఎప్పుడు వచ్చింది, ఇంటర్నేషనల్ ఫార్మకోపియా పబ్లిష్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇలాంటివి చిన్న చిన్నవి తెలుసుకోండి. లేటెస్ట్ ఎడిషన్ ఎప్పుడు వచ్చింది, 2022, ఇలాంటివి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రిస్క్రిప్షన్లో సూపర్స్క్రిప్షన్ ఏంటి, సబ్స్క్రిప్షన్ ఏంటి, ఇన్స్క్రిప్షన్ ఏంటి, సిగ్నేచరా అంటే ఏంటి, ఈ టర్మ్స్ మీనింగ్స్ ఏంటో కొంచెం కరెక్ట్గా అర్థం చేసుకోండి. ప్రిస్క్రిప్షన్లో వచ్చే లాటిన్ టర్మ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ లాటిన్ టర్మ్స్ ఉన్నాయి, అవి కొంచెం అర్థం చేసుకోండి. అండ్ దెన్ కెపాసిటీస్ మీద కూడా కొన్ని లాటిన్ టర్మ్స్ లాంటివి ఉంటాయి. డ్రాకమ్ అంటే ఏంటి అని, లేదా టీ స్పూన్ కెపాసిటీ ఎంత, టేబుల్ స్పూన్ కెపాసిటీ ఎంత, ఇలాంటివి తెలుసుకోవాలి. వీటి తర్వాత ఇన్కంపాటబిలిటీలో మేజర్గా ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవాలి. ఫిజికల్ ఇన్కంపాటబిలిటీ ఎగ్జాంపుల్ ఏంటి, కెమికల్ ఇన్కంపాటబిలిటీ ఎగ్జాంపుల్ ఏంటి, థెరప్యూటిక్ ఇన్కంపాటబిలిటీ ఎగ్జాంపుల్ ఏంటి. సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఆలోచించి చేయగలిగేవి చాలా ఉంటాయి. థెరప్యూటిక్ ఇన్కంపాటబిలిటీ ఈజ్ మోస్ట్లీ రిలేటెడ్ టు ఫార్మకాలజీ. మీకు 2 డ్రగ్స్ ఎడిటివ్ ఆర్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఉన్నవి ఇస్తే మీకు డౌట్ రావాలి, అది థెరప్యూటిక్ ఇన్కంపాటబిలిటీ ఏమో, ఇలా ఆన్సర్ చేయగలిగారు. ఇన్కంపాటబిలిటీస్ ఇవన్నీ అయిన తర్వాత స్టెరిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే డ్రై హీట్ స్టెరిలైజేషన్ ఎలాగా, మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషన్ ఎలాగా, టెంపరేచర్ ఎంత, ఇవి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మాయిస్ట్ హీట్ అనుకోండి 121 degrees 15 to 30 minutes. డ్రై హీట్ అంటే హయ్యర్ టెంపరేచర్స్ లాంగర్ టైం కావాలి, అదే గుర్తుంచుకోండి. హయ్యర్ టెంపరేచర్స్ లాంగర్ టైం. మోస్ట్ ఎఫిషియెంట్ మెథడ్ మాత్రం ఎప్పుడు మాయిస్ట్ హీట్. కెమికల్ స్టెరిలైజేషన్లో మీరు కెమికల్స్ గుర్తుంచుకోవాలి ఏంటి అని. ఫార్మాల్డిహైడ్, ఇథిలీన్ ఆక్సైడ్, బీటా ప్రొపియోలాక్టోన్, ఇలాంటివి ఎగ్జాంపుల్స్. అండర్స్టాండ్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్. స్టెరిలైజేషన్లో మనకి 100% కంప్లీట్గా ఆర్గానిజమ్స్ ఏవి ఉండకూడదు. డిస్ఇన్ఫెక్షన్స్ కంప్లీట్గా రిమూవ్ చేయలేదు, కొంతవరకే రిమూవ్ చేస్తుంది సర్ఫేసెస్ మీదే. స్టెరిలైజేషన్ మళ్ళీ స్పోర్స్ని కూడా రిమూవ్ చేస్తుంది, డిస్ఇన్ఫెక్షన్ చేయలేదు. డిస్ఇన్ఫెక్షన్స్ వాడే కెమికల్స్ వేరు, మోస్ట్లీ హాలోజన్స్ వస్తాయి మనకి. బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ వాడతాం, క్లోరిన్ రిలేటెడ్, అవన్నీ డిస్ఇన్ఫెక్టెంట్స్లో వస్తాయి. స్టెరిలైజేషన్లో ఇవన్నీ గుర్తుంచుకోండి. కెమికల్ స్టెరిలైజేషన్ ఏంటి, థర్మల్ స్టెరిలైజేషన్ ఏంటి, ఆర్ గ్యాస్ స్టెరిలైజేషన్ ఏంటి, ఇలాంటివి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు పోసాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. పోసాలజీ అంటే ఎలిగేషన్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఆల్కహాల్ డైల్యూషన్స్, ఈ చిన్నపిల్లలు డోసెస్ ఫార్మ్స్ ఫిక్స్ చేసే ఫార్ములాస్ ఉన్న యంగ్ డిల్లింగ్స్ ఫార్ములాలు, అవి గుర్తుంచుకోండి. అండ్ దెన్ ఇలానే పోసాలజీలో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ వాల్యూ, సపోజిటరీ మోడ్స్లో డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అలానే ఐసోటోనిసిటీ డిటర్మైన్ చేయడానికి ఫ్రీజింగ్ పాయింట్ యూజ్ చేసి ఎలా డిటర్మైన్ చేస్తారు, ఇవి ఇంపార్టెంట్. వీటితో పాటు ఆల్కహాలిక్స్లో ప్రూఫ్ స్పిరిట్ ఏంటి, రెక్టిఫైడ్ స్పిరిట్ ఏంటి, అబ్సల్యూట్ ఆల్కహాల్ ఏంటి, ఇలాంటి టర్మ్స్ తెలుసుకోండి, వాటి మీదే క్వశ్చన్స్ వస్తాయి. ఇవి తెలుసుకుంటే ఈ పార్ట్ అంతా కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ కమింగ్ టు యూనిట్ ఆపరేషన్స్. యూనిట్ ఆపరేషన్స్లో బ్రీఫ్గా మనకి సైజ్ రిడక్షన్లో ఇంపార్టెంట్ మెషిన్స్ ఉన్నాయి. బాల్ మిల్లు, ఫ్లూయిడైజ్డ్ బెడ్ డ్రైయర్, హ్యామర్ మిల్లు, వీటిలో ప్రిన్సిపల్ ఏంటో తెలుసుకోవాలి. ఇంపాక్టా, కాంపాక్టేషనా, ఇలాంటివి అవంతా ఒక లిస్ట్ చూసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఆపరేషన్ ఇట్ ఈస్ డ్రైయింగ్. స్ప్రే డ్రైయింగ్ ఎలాగా, ఆర్ లయోఫిలైజేషన్ ఉంది. లయోఫిలైజేషన్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లయోఫిలైజేషన్ ఫ్రీజ్ డ్రైయింగ్ అని కూడా అంటాం. వీటిలో మన యూనిట్ ఆపరేషన్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ కూడా ఉన్నాయి. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో డైలటెంట్ ఫ్లో అంటే ఏంటి, ప్లాస్టిక్ ఫ్లో ఏంటి, సూడోప్లాస్టిక్ ఫ్లో ఏంటి, థిక్సోట్రోపీ అంటే ఏంటి, ఈ టర్మ్స్ చూడండి. ఈ టర్మ్స్ మీదే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇది అయిన తర్వాత ట్యాబ్లెట్స్లోకి వస్తే ఏముంటుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్యాబ్లెట్ డిఫెక్ట్స్. అంటే ఇప్పుడు క్యాపింగ్ అని, లామినేషన్ అని, వీటన్నిటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ మనకి ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్, వెట్ గ్రాన్యులేషన్, డ్రై గ్రాన్యులేషన్, డైరెక్ట్ కంపాక్టేషన్. ఇది ద అదర్ థింగ్ ఈజ్ డైల్యూయెంట్స్. అంటే మనం ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేసే రకరకాల డైల్యూయెంట్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, అవి తెలుసుకోండి. క్యాప్సూల్స్లో మనకి సాఫ్ట్ జిలాటిన్, హార్డ్ జిలాటిన్, ఆ వాల్యూమ్స్ ఉన్నాయి. 000 అంటే ఎంత కెపాసిటీ, 00 అంటే ఎంత, 1 2 3 4 5, ఈ కెపాసిటీస్ ఎంతో తెలుసుకోవాలి. వీటితో అదే అవుతుంది. అండ్ దెన్ లాస్ట్ వన్ ఈజ్ సస్పెన్షన్ అండ్ ఎమల్షన్స్. సస్పెన్షన్ అండ్ ఎమల్షన్స్లో చాలా తక్కువ విషయాలు ఉన్నాయి. అంటే ఎమల్షన్ ఫేజ్ ఇన్వర్షన్ ఎలా అవుతుంది, ఏంటి ప్రాబ్లం, ఎలా రెక్టిఫై చేయొచ్చు, ఎలాంటి ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ వాడాలి, ఎలాంటి సస్పెండింగ్ ఏజెంట్స్ వాడాలి, ఫ్లాక్యులేషన్ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోండి. నేను బ్రీఫ్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఫార్మస్యూటిక్స్ చెప్పాను. బ్రీఫ్గా ఇవన్నీ రివైజ్ చేసుకోండి, సరిపోతుంది. ఆల్ ది బెస్ట్.